ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంత ట్రావెల్ చేసినారు కదండి, ఎవరన్నా ట్రావెల్ చేయని వాళ్ళు, కాన్స్టెంట్గా ఇంట్లోనే ఉండేవాళ్ళు, లేదా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు బట్ ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ట్రావెలింగ్ ఏం నేర్పిస్తుంది ఒక మనిషికి? బేసిక్గా ట్రావెలింగ్ ఏం నేర్పిస్తుంది? అండ్ ఇంకొకటి, వాడి ఇంట్లో ఉండేటోడు పాపం వాడు ఏం మిస్ అవుతున్నాడు? ఓకే. సో ఒకప్పుడు 13 సంవత్సరాల కింద ఉన్న పూర్ణ 13 సంవత్సరాల పూర్ణ దానికంటే ముందే ఎట్లా ఉంది, ఇప్పుడు పూర్ణ ఎలా ఉందో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ట్రావెలింగ్ ఎంత నేర్పిస్తుంది, ఏం నేర్పిస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే బేసిక్గా ట్రావెల్ చేసే వాళ్ళు చేస్తున్నారు అని అంటే అది చాలా మంచి విషయము. ట్రావెల్ చెయ్యాలి. మనం సంవత్సరానికి 1-2 సార్లు కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడము, కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటే మనకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొత్త కల్చర్ కానీ, కొత్త విషయాలు కానీ, కొత్తవి నేర్చుకుంటాము, ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మనం కూడా రిలాక్స్ అవుతాం, పీస్, రీఫ్రెష్ అవుతాము. కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి, మనం లైఫ్లో ఇంకేం చేయొచ్చు, ఇంకెట్లా నేర్చుకోవచ్చు, ఇంకేమన్నా అంటే కొన్ని పాఠాలు అయితే నేర్పిస్తాయి మనకి. ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా చాలా విషయాలు నేర్పిస్తుంది. కొత్త కల్చర్ని నేర్చుకోవడము, కొత్త లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవడము, కొత్త పర్సన్స్ తోని. ఇప్పుడు మనం రెగ్యులర్గా పొద్దున్న లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, లేదంటే రెగ్యులర్గా మన ఫ్యామిలీ కానీ, చుట్టాలు కానీ, ఆఫీస్ కానీ సేమ్ రొటీన్ చూస్తూ ఉంటాం. కొంచెం అలా బయటికి వెళ్తే ఒక కొత్త పర్సన్ని మీట్ అవుతాము, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోగలుగుతాము, ఎవరితో ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటాము. కొందరు పర్సన్స్ నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం, ఇంకొందరి నుండి కొన్ని ఏం చేయకూడదో కూడా నేర్చుకుంటాము. సో ట్రావెలింగ్ అనేది మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది అని నేను నమ్ముతాను. ఒక బెస్ట్ 2 లెసన్స్ మీ లైఫ్లో చాలా యూజ్ అయినవి చెప్పాలి అంటే? ఒకటి, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ఉండాలి అనేది, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది నాకు ఒకటి అర్థం. అంటే అవతల వాళ్ళు ఎలా అయినా ఉండని, మనం హంబుల్గా ఉండాలి, వాళ్ళ వల్ల మనం మారకూడదు అనేది. అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, ఎవరితోనైనా మంచిగా ఉండాలి, హంబుల్గా ఉండాలి అనేది. అదొకటైతే నేను నేర్చుకున్నాను. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, నేను ఇంటరాక్ట్ అయిపోతాను. వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నేనేంటో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని. అంటే హంబుల్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, అది ఒకటి నేర్చుకున్నాను. అండ్ అదర్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ కానీ, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నా ట్రావెలింగ్లో నాకు ఎక్కడ లేని కోపం ఉండేదండి, చాలా కోపం. చిన్న వాటికి విపరీతంగా కోపం వచ్చేది. ఒక 7-8 ఇయర్స్ కింద ఉన్న పూర్ణ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కూడా అలాగే ఉండే నాకు. ఇంకా కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఉంటే, చాలా మందిని కలుస్తూ ఉంటే, ఓకే లైఫ్ అంటే ఇట్లా ఉండాలి, ఇంత కామ్గా ఉండాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడే అవ్వాలి. సో అంటే ఆ పేషెన్స్ అనేది బిల్ట్ అవ్వకుండా వచ్చింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాలో వచ్చింది పేషెన్స్.